మిత్రులారా, రేవంత్ రెడ్డి మొన్న మెస్సిని మించి ఈరోజు ఉప్పల్ స్టేడియంలో 100 కోట్ల రెడ్డి శ్రీనగర్ నిధులతోటి ఫుట్బాల్ ఆడుకున్నాడు మిత్రులారా, ఫుట్బాల్ ఆడుకున్నాడు. రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాము, మీకు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు అవసరం ఉంటున్నాయి, కానీ ఈరోజు ఉస్మానియాకి ఇవ్వడానికి ఈరోజు 80 కోట్ల పూర్తి బకాయిలు ఎందుకు ఇస్తలేదని ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. అదేవిధంగా మీరు ఇప్పటి రేవంత్ రెడ్డి గురించి తెలుసుకోవాలి. కేవలం నేను ఫిజికల్ ఫిట్ గా ఉన్నాను, నేను చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అయినానని చూపించుకుంటూ ఈరోజు సొంతంగా 5 కోట్ల రూపాయలతోటి ఫుట్బాల్ గ్రౌండ్ నిర్మించుకున్నాడు మిత్రులారా. ఫుట్బాల్ గ్రౌండ్ కాకపోతే నీ మనమల్ని నడిపించుకో, ఎవరిని నడిపించుకో, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలను కూడా ఈరోజు కేవలం ఉస్మానియాకి ఎందుకు వస్తున్నాడు ముఖ్యమంత్రి అంటే, ఉస్మానియాకి 1000 కోట్లు ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు విద్యార్థుల యొక్క గొంతు నొక్కితే తెలంగాణలో మళ్ళోసారి అధికారంలో రావాలని కలలు కంటున్నారు. కానీ ఆ కళలను కళలుగా మిగులుతామా లేదా? ఉస్మానియాకి మాత్రమే నిధులు కేటాయించి కాకతీయకు కేటాయించకపోతే రాణి విక్రమ ఏదైతే తప్పు దిగిందో చూడడానికి మనందరం సిద్ధమా కాదా? తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే భుజాన్ని ఎత్తునమో, ఇదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా రాజకీయంగా సమాధి చేయడానికి సిద్ధమా కాదా? కాబట్టి రేవంత్ రెడ్డి అన్ని యూనివర్సిటీలకు కూడా ఆయా స్థాయిలను బట్టి మీరు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.